హలో పీఎఫ్ అయితే ఒక మంచి అప్డేట్ని తెచ్చింది. ఎవరైతే పీఎఫ్ వాళ్ళకి తెలియకుండా మెంబర్ ఐడి క్రియేట్ అయిపోతుందో వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ న్యూస్. అలానే ఫేక్ పెట్టిన వాళ్ళకి కూడా ఇది ఒక గుడ్ న్యూస్. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా అప్డేట్స్ వచ్చాయి. ముందుగా క్రోమ్లో ఈపీఎఫ్ లాగిన్ అని క్లిక్ చేయండి. అక్కడ యూఏఎన్ మీద క్లిక్ చేయండి. ఇలా లాగిన్ పేజ్ మీద ల్యాండ్ అవుతాం. ఇప్పుడు ఇక్కడ మీ యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్ అండ్ క్యాప్చాని ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అయిన తర్వాత మీకు ఒక వన్ టైం పాస్వర్డ్ వస్తుంది అండ్ అలానే క్యాప్చా సబ్మిట్ చేయాలి. ఇన్ కేస్ మీ పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోతే న్యూ పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు మీ ఓల్డ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేశాక గెట్ ఆధార్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అన్నది వస్తుంది. సో వన్స్ అది సక్సెస్ అయిన తర్వాత క్లిక్ హియర్ అని క్లిక్ చేస్తే ఇప్పుడు మళ్ళీ మీ న్యూ పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. సేమ్ అన్ని న్యూ యూఏఎన్, న్యూ పాస్వర్డ్, క్యాప్చా అన్నీ ఎంటర్ చేసి మళ్ళీ మీకు మీ ఆధార్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చి క్యాప్చాని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ టాప్ కార్నర్లో వ్యూ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే సర్వీస్ హిస్టరీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు సర్వ్ చేసిన కంపెనీస్ అన్నీ లిస్ట్ అవుతాయి. ఇక్కడ చూసారంటే యాక్షన్ ట్యాబ్లో డీలింక్ అనే ఆప్షన్ వచ్చింది. మీరు దేనినైతే డీలింగ్ చేద్దాం అనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేసి ఓకే చేయండి. నెక్స్ట్ ఇక్కడ రీజన్ ఫర్ డీలింకింగ్లో అయితే మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఐ నెవర్ వర్క్డ్ ఇన్ ద ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మై యూఏఎన్ వాజ్ యాడెడ్ వితౌట్ మై కన్సెంట్. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫర్డ్ ద ఎంప్లాయ్మెంట్ బట్ ఐ హ్యాడ్ నాట్ జాయిన్డ్. సో ఫస్ట్ ఆప్షన్ మీనింగ్ ఏంటంటే మీకు తెలియకుండా యూఏఎన్ క్రియేట్ అయింది వితౌట్ ఎనీ ఆఫర్ అనుకుంటే, అసలు మీకు దానికోసం తెలీదు అనుకుంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఆర్ ఇన్ కేస్ మీకు ఆ కంపెనీ నుండి ఆఫర్ వచ్చింది బట్ మీరు సమ్ రీజన్స్ వల్ల జాయిన్ అవ్వలేదు అనుకుంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి కిందన 2 చెక్ బాక్సెస్ క్లిక్ చేసుకొని గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఇలా ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. సర్వర్ కొంచెం స్లోగా ఉంటే సో కొంచెం వెయిట్ చేయండి, కంగారు పడొద్దు. ఇక్కడ చూసారంటే చాలాసేపు అవడం వల్ల నాకు ఇక్కడ ఎర్రర్ వైల్ జనరేటింగ్ ఓటీపీ అని వచ్చింది. సో మీరు మళ్ళీ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఈసారి మీకు వన్ టైం పాస్వర్డ్ కొంచెం ఫాస్ట్గా వస్తుంది అండ్ అది ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఓకే క్లిక్ చేశారంటే సక్సెస్ఫుల్లీ డీలింగ్ ద మెంబర్ అని అలర్ట్ ఒకటి వస్తుంది. ఇలా మీరు ఎన్ని కావాలంటే అన్నీ మీరు డీలింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారంటే నేను 2 డీలింగ్ చేశాను విత్ 2 డిఫరెంట్ ఆప్షన్స్. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ అలానే వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తాలా వ్లాగ్స్ అండ్ రెసిపీస్. థ్యాంక్ యూ.